మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామ శివారులో కూలిన లో లెవెల్ వంతెనను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మందమర్రిలో పాలచెట్టు ప్రాంతంలోని లెదర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్ ఎర్రవాగుపై ఉన్న వంతెన కూలిపోవడంతో గత 3 ఏళ్లుగా వర్షకాలంలో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని రైతులు గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 20 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు ఉన్న పవిత్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. వర్షాల వల్ల కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం బాధితులకు అందిస్తుంది. పంటలు నష్టం పోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందిస్తాం. మత్స్యకారులు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లవద్దు. ముందుగా రాష్ట్రానికి కొంచెం వీడియో తర్వాత కూడా పైపులు లేకపోతే ఇది కూడా వెళ్ళిపోతాయి. ఆ పైపులతో ఏమవుతుందంటే కొట్టుకొచ్చాన మునిగిపోతాను. కానీ పైపుల్లో వాటర్ రాగానే ఒక పోతే ఆ పైప్ మధ్యనే అయిపోతుంది. అది అటు ఏ ఇంట్లో వాటర్ రాలేదా? వచ్చి అంటే ఈ మున్సిపల్ డ్రైనేజ్ తీసుకుని వల్ల క్లీన్ చేస్తారా? క్లీన్ చేశాను. ఎప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం నిన్న వర్షం గవర్నమెంట్కి చేస్తే టీజీఐఎస్సీకి వెళ్తాం కానీ టీజీఐఎస్సీ కూడా అలాట్మెంట్ ప్రైవేట్కి ఇస్తే చేయరు పని చేయడానికి కూడా ఈ ఎస్టీ వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు ఎస్టీ వాళ్ళు చేయడానికి రెడీ ఉంటారా? కంప్లైంట్ ఇవ్వాలంటే మినిమం మనకు 40% ట్రైబల్స్ యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ అదే ప్రాబ్లం ఉంది. ఓకే ఒకసారి చూద్దాం. బ్రిడ్జ్ అండ్ ఒకటి అది మనం అది పైప్ తీయాలి. అది ఎక్కడ ఉంది? అది అందుకు కూడా సార్ దూరం వారం నుంచి భారీ వర్షం అవుతుంది. సో నిన్న కూడా అంటే మందమర్రి టౌన్, మంచిర్యాల టౌన్, బెల్లంపల్లి టౌన్లో భారీ వర్షం నమోదైంది. సో ఒక్కసారి టౌన్ ఏరియాలో ఎక్కువ వర్షం వస్తే రెగ్యులర్గా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ అట్లా ఇష్యూ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెక్ చేయిస్తున్నాము. సో మన మున్సిపాలిటీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ అలర్ట్లో ఉన్నారు. ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది ఆర్ వాటర్ వస్తున్నాయంటే వెంటనే దానికి తీసేస్తున్నారు. దాని తర్వాత ఈ డ్రై డే లాగా మనం కండక్ట్ చేస్తాం. ఎందుకు ఇప్పుడు వర్షం నీళ్ళు వచ్చింది కాబట్టి ఇప్పుడు 2-3 డేస్ తర్వాత మొత్తం మంచిగా హీట్ ఉంటుంది. ఆ టైంకి మళ్ళీ దోమలు సంబంధించిన వ్యాధి అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాం. అందరూ సిబ్బంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ అన్నీ చేసేసి ఫాగింగ్ అన్నీ కూడా చేస్తున్నారు. సో ఐ హోప్ అట్లా మనం సీజనల్ వ్యాధికి ఆపగలుగుతాము. దాంతోపాటు పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. మంచి నీళ్ళు మాత్రమే తాగాలి. మన ఇప్పుడు నీళ్ళు సప్లై కూడా మనం రెగ్యులర్గా క్లోరినేషన్ చేసేసి పంపిస్తున్నాం. కొంతమంది బోర్ వాటర్ తాగుతున్నారు, వేరే బాగు వాటర్ తాగుతున్నారు. అట్లా వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాల్సింది. ఖచ్చితంగా వాటర్ రెడీ చేసేసి మళ్ళీ కూల్ చేసేసి మాత్రమే తాగాలి. లేదు అంటే వాటర్ బోర్న్ డిజీజెస్ కూడా మన జిల్లాలో ఈ టైఫాయిడ్ కేసెస్ కూడా కొన్ని నమోదైంది. దానికి కూడా మనం చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళు ఇంటి బయట పరిశుభ్రత అన్నీ చూస్తారు, కానీ ఇంటి లోపల పరిశుభ్రత ఉండాల్సింది. వాటర్ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ లేకుండా చూడాల్సింది. ఏమైనా వాటర్ ఉన్నాయంటే దానికి రెగ్యులర్గా చేంజ్ చేయాల్సింది. సో దట్ మన మస్కిటోకి బ్లీడింగ్ మనం ఆపగలుగుతాము. మన అడ్మినిస్ట్రేషన్ అందరూ హై అలర్ట్లో ఉన్నారు. పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండాలి. ఎక్కడైనా ఫ్లో ఎక్కువ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి, మన వాళ్ళు ఆపుతున్నారు. ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాల్సింది. సడన్గా ఇప్పుడు బాగులో కుంట అన్నింటిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి కొంచెం అందరూ దూరం ఉండాల్సింది. ఇప్పుడు ఫిషింగ్ అన్ని చేయడానికి ఎలాంటిగా లేవు. చేప పట్టుకోవడానికి ఇప్పుడు ఎవరైనా ప్రాజెక్ట్ అన్నింటిలో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మనం రెగ్యులర్గా టామ్ చేసేసి చెప్తాము. అందరూ మన ఇచ్చిన హెచ్చరికకి దానికి ఖచ్చితంగా అందరూ
ఫాలో చేయాల్సింది. సో దట్ ఈ రేపటి వరకు ఇష్యూ ఉంటుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ దానికి సంబంధించిన క్లియర్గా ప్రొపగేట్ చేయాల్సింది. సో ఎప్పుడైనా భారీ వర్షం సంబంధించిన ఏమైనా అలర్ట్ ఉంది, ఎక్కడైనా రెడ్ జోన్ అట్లా రాసి ఉంటాయి, ఎక్కడైనా పోలీసు వాళ్ళు ఎవరి సిబ్బంది ఎక్కడ పోవడానికి లేవు అట్లా చెప్తున్నారంటే ఖచ్చితంగా అందరూ కోఆపరేట్ చేయాల్సింది. నెక్స్ట్ 24 hours ఇంకా భారీ వర్షంకి ప్రిడిక్షన్ ఉన్నాయి. దాని తర్వాత నార్మల్గా వెదర్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇప్పటి వరకు మంచిగా మేనేజ్ చేయగలుగుతున్నాం. అందరూ పబ్లిక్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తే మంచిగా మనం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తాము. ఎవరెవరికి హౌసెస్ అన్ని పొలాలు ఏమైనా డ్యామేజ్ అయింది, ఇప్పుడు హౌస్ డ్యామేజ్కి మనం బిల్స్ పంపిస్తున్నాము. పొలాల డ్యామేజ్కి కూడా ఒకసారి వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసాము. వాటర్ తగ్గిన తర్వాత ఎవరెవరికి పొలాలు పోయింది దానికి సంబంధించిన కూడా మన రిపోర్ట్ పంపిస్తాము. సో దట్ మనకి అందరికీ ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయాల్సింది అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.